హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మార్ట్ విహాన్ష్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే సూపర్ ఉన్నామండి. మా మిద్దె తోట మీద గోంగూర పండిందండి. గోంగూర కోసుకొచ్చి రొయ్యలు గోంగూర వండుదామని మిద్దె తోట మీదకి వెళ్ళానండి. మా మిద్దె తోట ఇప్పుడు ఎలా ఉన్నదనేది ఒకసారి లుక్ వేసి వచ్చేయండి. ఆనపకాయ పాదండి, వంకాయలు స్టార్ట్ అయ్యాయండి. బ్లాక్ బ్రింజల్, చుక్కకూర అండి, బీరకాయలండి, ఇక్కడ వంగ చెట్టు ఉందండి, వంకాయలు, బెండకాయలండి, పచ్చిమిర్చి అండి, క్యాప్సికమ్ ఇవ్వండి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చిన్నవి, ఇంకా స్టార్ట్ అయ్యాయండి. చిక్కుడుకాయ అండి, చిక్కుడుకాయలు, ఇక్కడ కూడా ఒక జామ చెట్టు ఉందండి. ఈ చెట్టు చూడండి ఎంత చిన్నది ఉందో, కాయ చూడండి, చిన్న కాయలు. గోంగూర అండి, గోంగూర, వాటర్ మెలన్. ఇవండి ప్రజెంట్ మా మిద్దె తోట మీద ఉన్న కాయగూరలు. ఈ గోంగూర కోసుకు వెళ్ళి రొయ్యలు గోంగూర ఎలా వండాలనేది చూపిస్తానండి. ముందుగా కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలండి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసిన తర్వాత క్లీన్ చేసుకున్న గోంగూరని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా గోంగూర ఫ్రై అవుతున్నప్పుడు ఒక 7 నుంచి 8 పచ్చిమిర్చిని వేసి కూడా దీంతోపాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారినాక గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలండి. దీనికి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలను వేసి 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ రొయ్యల్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మరోసారి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద సైజ్ ఆనియన్ ముక్కలు, అలాగే ఒక రెబ్బ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి.
ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కాసేపు రొయ్యలు వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న గోంగూర పేస్ట్ని కూడా ఇందులో వేసేయాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని కలుపుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలండి. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఒక 100 ml వాటర్ పోసుకొని బాగా ఉడకనివ్వాలండి. ఇప్పుడు ఫైనల్గా అరకట్ట కొత్తిమీరని వేసుకోవాలండి. ఇలా గ్రేవీ అంతా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోనండి. చూసారు కదండి నా స్టైల్లో గోంగూర రొయ్యలు ఎలా వండుకోవాలో. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్గా వస్తుంది.